హాయ్ అండి, నేను మీ దేవిక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఆర్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఐ హోప్ మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు కూడా ఒక మంచి నాన్ వెజ్ స్నాక్ రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసానండి. పిల్లల కానుండి పెద్దవాళ్ళ దాకా చాలా ఇష్టంగా తినే చికెన్ పకోడీ రెసిపీని నేను ఈరోజు ఈ వీడియోలో చేయబోతున్నాను. మరి లేట్ చేయకుండా కంప్లీట్ ప్రాసెస్ని ఏ విధంగా తయారు చేసుకున్నామో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ఇక్కడ నేను ఒక 1/2 kg వరకు చికెన్ తీసుకుంటున్నానండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ కారపొడి, 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పొడవుగా కట్ చేసిన 2 పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు. ఇక్కడ నేను వాటర్ యాడ్ చేయకుండా ఓన్లీ కోడిగుడ్డుతోనే చేస్తున్నానండి. మీరు కావాలంటే వాటర్ యాడ్ చేసైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే ఒక కోడిగుడ్డును కూడా పగలగొట్టి వేసుకుందామండి. ఇలా వేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. మనం వేసుకున్న మసాలా అంతా చికెన్కి చక్కగా పట్టేంత వరకు పిండి మొత్తాన్ని కలుపుకుందామండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక అరగంట సేపు మ్యారినేట్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పై కళాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ అనేది మనకు మీడియం హీట్లో ఉంటే సరిపోతుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఆయిల్ అనేది ఈ విధంగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఒకదాని వెంబడి ఒకటి వేసుకుందామండి. ఇక్కడ నేను కొంచెం పెద్ద పీసెస్నే కట్ చేసుకొని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే చిన్న చిన్న పీసెస్నైనా కట్ చేసుకొని వేసుకోవచ్చు. అలాగే నేను ఇక్కడ విత్ బోన్తో చికెన్ అనేది తీసుకున్నానండి. లేదంటే బోన్లెస్ చికెన్ అయినా తీసుకొని మీరు ఈ పకోడీ అనేది రెడీ చేసుకోవచ్చు. ఎలా చేసుకున్న చికెన్ పకోడీ అనేది సూపర్ ఎమ్మీగా ఉంటాయండి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చికెన్ పకోడీ అనేది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుందాం. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందామండి. అదేవిధంగా మిగిలిన పీసెస్ని కూడా ఒకదాని మిట్టి ఒకటి వేయించుకుందామండి. ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఉంచుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. వీటిని డైరెక్ట్గా తీసుకున్నా లేదా పప్పు, సాంబార్, రసంలోకి సైడ్ డిష్గా కూడా సూపర్ అంటే సూపర్ ఎమ్మీగా ఉంటాయండి. ఒకసారి చికెన్ పీస్ని ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. చికెన్ అనేది లోపల మనకి ఏ విధంగా ఉడికిందో, పైన క్రంచీగా లోపల జ్యూసీగా చికెన్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉడికింది చూడండి. తుంచితే తునిగిపోతుంది. పీస్ అనేది ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి. ఇలా మీరు కూడా వాటర్ ఏమీ యాడ్ చేయకుండా కోడిగుడ్డుతో ఒకసారి ఈ చికెన్ పకోడీని చేసి చూడండి. సూపర్ అంటే సూపర్ ఎమ్మీగా ఉంటాయి. పిల్లలు కానీ పెద్దలు కానీ ఎంత ఇష్టంగా తింటారంటే ఒక్క పీస్ కూడా మిగల్చకుండా తినేస్తారు. అంత సూపర్ ఎమ్మీగా ఉంటాయని. ఒకసారి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్కి షేర్ చేయండి. మరెన్నో సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం డిఆర్ క్రియేషన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వీడియో అనేది లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరికొంతమందికి షేర్ అవుతుందండి. మరో సింపుల్ అండ్ డిఫరెంట్ రెసిపీతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.